హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ కిచెన్ మేక్ ఓవర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి. ఇవాళ అయితే ఒక చిన్న అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏం లేదండి, మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. నేను అనౌన్స్ చేసింది May 27th. ఇప్పుడు June 27th లోపు అది ఎండ్ అయిపోతుంది. సో ఆ లోపు మనం విన్నర్ ని అనౌన్స్ చేయాలి కాబట్టి మీరు ఒక చిన్న పని అయితే చేయాల్సి వస్తుంది. ఏం లేదు, మన ఛానల్ వీడియో కింద మీరు కామెంట్ అయితే చేస్తున్నారు కదా, ఆ నేమ్ అనేది అండ్ అలాగే నాకు ఇన్స్టా ఫేస్బుక్ లో మీరు ఫాలో చేస్తున్న నేమ్ అనేది నాకు మిస్ మ్యాచింగ్ గా ఉందన్నమాట. మీరు ఇక్కడ ఏదైతే నేమ్ తో కామెంట్ చేస్తున్నారో ఆ నేమ్ అండ్ మీరు ఇన్స్టాలో ఏదైతే ఫాలో చేస్తున్నారో అది స్క్రీన్ షాట్ తీసి నాకు మీరు డిఎం చేయండి. ఇన్స్టా ఫాలో చేస్తే ఇన్స్టాలో, ఫేస్బుక్ ఫాలో చేస్తే ఫేస్బుక్ లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ నేను చూసి మ్యాచ్ చేసుకొని మీకు గివ్ అవే అనేది సెండ్ చేస్తానన్నమాట. సో మన గివ్ అవే రూల్స్ అన్ని కూడా మీకు తెలుసు కదండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయాలి అండ్ అలాగే బెస్ట్ కామెంట్ షేర్ చేయాలి, ఇన్స్టా ఫేస్బుక్ ఏదో ఒకటి ఫాలో చేస్తుండాలి. ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో చేస్తూ మీరు నాకు ఈ స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేశారంటే గనక గివ్ అవే అనేది మీకు సెండ్ చేసేస్తానన్నమాట. అంతే అండి, మీరు ఇదొక్కటి నాకు చేస్తే చాలు. ఇక్కడేమో ఒక నేమ్ ఉంది, ఇంకా కామెంట్ సెక్షన్ లో ఇంకో నేమ్ ఉంది, మిస్ మ్యాచింగ్ గా ఉంది. ఎవరు ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఫాలో చేస్తున్న వాళ్ళు ఎవరు, ఇక్కడ కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, నాకేం అర్థం కావట్లేదు. అందుకోసమే స్క్రీన్ షాట్స్ అనేటివి నాకు క్లారిటీ కోసం అనమాట. అంతే. సో ఎవరు ఆ గివ్ అవే విన్నర్ అని చెప్పేసి నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఆ విన్నింగ్ మూమెంట్ కోసం. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లోనే నేను అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్ గా షేర్ చేయాలని అయితే హోప్ చేస్తున్నాను. సో ఓకే అండి, ఇంకా బ్లాగ్ అంతా కూడా వాచ్ చేసేయండి. ఇక నా ఈ కొత్త కిచెన్లో ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ కిచెన్ మేక్ ఓవర్ ఇదే ఫస్ట్ వీడియో అనమాట. ఇంకా టోటల్గా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ చేసేసుకునేసి ఇంకా టోటల్ డే అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక బయట బర్డ్స్ చేసే సౌండ్స్ చూసారా, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. అసలు మార్నింగే లేచేసి అలా బాల్కనీలోకి వెళ్ళానంటే మనసంతా కూడా అలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. అది మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి వినిపిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది నాలాగే బర్డ్స్ లవర్ ఉంటారు, నేచర్ లవర్స్ ఉంటారు కదా, అందుకోసం. ఇంకా భానుకైతే కాలేజ్కి టైం అయిపోయింది, అందుకోసం మరి కిచెన్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఎస్టర్డే నైటే సొరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందామని చెప్పేసి అన్నీ తెచ్చేసుకున్నాను. అండ్ చింతపండు కొంచెం నానబెట్టేసుకున్నాను, పల్లీలు కొన్ని వేపేసుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా కర్రీలో వేయడం కోసం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ అంత ఎండు కొబ్బరి పొడి, చెక్క, లవంగ, ఇలాచి అండ్ అలాగే కరివేపాకు, కారం పౌడర్ వేసేసుకొని మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకొని పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇంకా కర్రీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఒక కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. అలా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ అంత వేసుకున్నాను. అండ్ అది కూడా ఫ్రై అయిపోయాక సొరకాయ ముక్కలు వేసేసుకొని పసుపు, సాల్ట్ వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 2 టీ స్పూన్స్ అంత ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టేసుకున్నామో దాని గుజ్జంతా తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్, ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి మంచిగా ఇలా కలిపేసుకునేసి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం నేను చిత్రాన్నం చేస్తున్నాను అనమాట, లెమన్ రైస్. సో అందుకోసం రైస్ అంతా కూడా సపరేట్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకున్న తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. జస్ట్ హాఫ్ లెమన్ వేస్తున్నాను ఈ రైస్కి. చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే చాలా సింపుల్గా చేసేస్తానండి ఇది. జస్ట్ ఆయిల్ వేసేసుకొని కొన్ని పల్లీలు, ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు వేసేసుకొని అది ఫ్రై అయిపోయాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి తురుము అనమాట. కొంచెం తురుము, కొంచెం కట్ చేసింది వేస్తే బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని ఫ్రై అయిపోయాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని రైస్లో మిక్స్ చేసేసేయడమే. అంతే అండి. ఇలా మనకు మార్నింగే హడావిడి ఉన్నప్పుడు ఇలాంటి రైస్ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పల్లీల పొడి యాడ్ చేసుకున్నామంటే, మిక్స్ చేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇంకా లెమన్ రైస్ అంతా కూడా రెడీ అయిపోయింది. బానుకి అయితే పెట్టేస్తున్నాను. వాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా నేనైతే మొత్తం ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా సొరకాయ కర్రీ అయితే ప్రెషర్ పోయాక ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. ఇక బానుకి ఇలా రైస్ వేసానో లేదో అక్కడ బస్సు వచ్చేసింది. చాలా హడావిడితో కలిపేసాను, ఫుల్ చేయి కాలిపోయింది అనమాట. బాగా వేడివేడిగా ఉంది కదా రైస్. ఇంకా నాకు ఆ హడావిడిలో అసలు రైస్ కూడా సరిగ్గా కలపలేకపోయాను అనమాట. ఇంకా ఎంత వీలైతే అంత కలిపేసి బాక్స్ పెట్టేసి పంపించేస్తున్నాను. బస్సు వచ్చేసింది అక్కడ. మార్నింగే షూట్ చేస్తూ ఇలా లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి అంటే ఎంత పెద్ద టాస్క్ అంటే ఒక్కొక్కసారి కెమెరా బటన్ క్లిక్ చేసామా లేదా అనేది ఒక పెద్ద టెన్షన్ ఉంటుందన్నమాట నాకైతే. సో అలా ఉంటుందండి మార్నింగే హడావిడి అనేది. ఇంక ఇక్కడ సినమన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం లెమన్, హనీ వేసేసుకొని తీసేసుకుంటాను అనమాట డైలీ. ఇంకా సినమన్ టీ తీసుకున్న తర్వాత కొంచెం క్లీనింగ్, డస్టింగ్ అవన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా ప్రతిసారి ఏం చూపించాలి అని చెప్పేసి ఇవాళైతే ఏం చూపించట్లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే పాలు పెట్టేసుకున్నాను కదా, బెల్లం అంతా కూడా అయిపోయింది. అందుకోసం తురిమేసుకునేసి బెల్లం పాలు అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది మార్నింగే తీసుకోవడం నాకు చాలా మంచిదని చెప్పేసి అన్నారనమాట, ఐరన్ రిచ్ కదా. సో అందుకోసం డైలీ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి. డైలీ పాలు, బెల్లం కలిపేసుకునేసి తాగేస్తాను.
ఇంకా వెదర్ చూసారా, అసలు బయట అంతా కూడా పెద్ద గాలి వచ్చేస్తుంది, దుమ్మంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. సడన్గా చేంజ్ అయిందండి ఈ వెదర్ అంతా కూడా. ఇంకా నేను హస్బెండ్ కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా బాను అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి వాడు ఈవినింగ్ 5:30 వరకు రాడండి. నాకైతే చాలా బోర్ అనిపించేస్తుంది బాను లేకపోతే. హాలిడేస్లో అంతా నాతోనే ఉన్నాడు కదా, ఇంకా సడన్గా వాడు లేకపోతే ఉండలేకపోతున్నా. ఈ మధ్యన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కింద మీ బెస్ట్ కామెంట్ అనేది నాకు షేర్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చూసినప్పుడు అంతా నాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఎవరైతే మీరు లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈవినింగ్ కాఫీతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యూ సూన్.